శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 175వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలో అనేక మంది రాక్షసులను కృష్ణుడు బలరాముడు వధించుట అనే సంఘటనలు మనం క్రమ పద్ధతిలో తెలుసుకుంటున్నాం. అదే వరుసలో ఇద్దరు రాక్షసుల యొక్క వధన గురించి ఈ భాగంలో మనం శ్రవణం చేద్దాం. ఇప్పుడు వచ్చే రాక్షసుడి పేరు కేశిని. ఈ కేశిని అనేవాడు ఎంత పరాక్రమంలో వంతుడంటే ఆ పరాక్రమానికి ఇంకా అంతులేదు. ఇంద్రుడు వరుణుడు అలాంటి వాళ్ళని దిక్పాలను మించిన పౌరుషం ఉంది, పరాక్రమం ఉంది, క్రౌర్యం కూడా ఉంది. ఆయన గుర్రం రూపంలో వచ్చాడు. ఆ కేశిని నందుని మందలోకి ప్రవేశించాడు. అంటే ఆవుల మందలోకి ప్రవేశించి సంకటం కలిగించసాగాడు వాళ్ళందరికీ కష్టాలని. ఆ కేశిదానుని యొక్క దిట్టమైన గిట్టల తాకిడికి సంచలించిన ఆ భూమండలం నాగరాజైన ఆదిశేషుని పడగలకు బరువైపోయింది. అతని భయంకరమైన సకిలింతలకు మిక్కిలి భీతి చెంది ఆకాశంలో దేవతలు ఏం చేశారంటే ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు. ఆ రాక్షసుడు తన జువులు విదిలించుకుంటూ అటు ఇటు ఆడిస్తూ గాలికి అతను అలా ఆడించడం వల్ల వచ్చిన గాలికి మేఘాలు ఎగిరిపోయి దేవతల విమానాలను కమ్ముకున్నాయి. అతని బిలం వంటి నోరు తెరిచినప్పుడు నోటిలోని పెద్ద పెద్ద పళ్ళు ప్రళయకాలంలోని అగ్ని జ్వాలల వలె ప్రకాశించాయి. అతని తోక ఒక మపాసంలా కనిపించింది. దారుణమైన గుర్రం రూపంలో ఉన్న ఆ కేశిరాక్షసుని సకిలింత వినేసరికి అక్కడ ఆవులు, దూడలు, గోపికలు, గోపాలకులు అందరి హృదయాలు దద్దరిల్లిపోయాయి. ఆర్తనాదాలు, వాళ్ళు చేసే ఆర్తనాదాలు పెద్ద ధ్వనిగా మారిపోవడం కృష్ణుడు చూస్తున్నాడు. అప్పుడు ఆ సమయంలో పేదల ఘోషగోపకుల ఇట్టదలించుట వీరధర్మమా కాదు వ్రజంబులో తను జఘస్మరుడేడని తన్నుతో రోయు క్రవ్యాధుని చూచి గోపకులకు అడ్డము వచ్చి నిశాట ఇంక పోరాడని సౌరి చీరే మృగరాజు క్రియన్నెదిరించే దైత్యుడున్. శక్తిహీనులైన మందలోని గోపాలకులను భయపెట్టడం పెద్ద నీ వీరత్వం కాదు. ఈ గోకులంలో దానవ నాశకుడైన కృష్ణుడెక్కడా అంటూ తనను వెదుక్కుంటూ వచ్చిన కేశిదానవుణ్ణి కృష్ణుడు చూశాడు. గోపాలుడికి అడ్డం వచ్చి కృష్ణుడు, ఓరి రాక్షసుడా, ఇంకిక్కడి నుంచి పోలేవు అంటూ సింహం వలె గర్జించి వాణ్ణి యుద్ధానికి ఆహ్వానించాడు. రాక్షసుడు కూడా గోవిందుణ్ణి ఎదిరించాడు. అశ్వరూపంలోని కేశిదానవుడు భయంకరంగా కర్కశంగా సింహనాదం చేస్తూ ఆకాశాన్ని మింగే విధంగా నోరు తెరిచి కృష్ణుణ్ణి కరవబోయాడు. వాని కాటును కృష్ణుడు తప్పించుకున్నాడు. దానవుడు ఏం చేశాడంటే తిరిగి కృష్ణుణ్ణి ఎగిరి తన్నాడు. తన్నిన తన్ను నంపడక దానవహంత సమీకరంతయై కన్నులకెంపు పెంపెనయ క్రక్కున ఘోట నిశాటు పాదముల్ వన్నె చెడంగ పట్టి పడివైచే ధనుశతమాత్రం దూరంబున మాత్ర దూరంబునన్ పన్నగడింభమున్
వేసరి పారగవైచు ఖగేంద్రుకైవడిన్. జాగ్రత్తగా తన్ను తప్పించుకున్న కృష్ణుడు అత్యంత రణోత్సాహంతో కండ్లలో ఎరుపుదనం అతిశయించగా ఆ అశ్వదానవుని గర్వం అరిగేటట్లు అతని కాళ్ళు పట్టుకుని గరుత్మంతుడు పాము పిల్లను పట్టుకుని విసిరి పారవేసినట్టు 100 ధనువుల దూరంలో విసిరివేశాడు. అప్పుడు అలా విసిరేయడంతో ఆ కేసిదానవుడు నేలపై పడి వెంటనే లేచాడు. అహంకారంతో హుంకరించాడు. సంకోచం లేకుండా కృష్ణునిపై పడ్డాడు. భయంకర సర్పాన్ని గుహలోకి చొప్పించిన విధంగా ఆ కృష్ణుడు ఏం చేశాడంటే దిగ్గజం తొండం వలె, పెద్ద ఏనుగు యొక్క తొండం వలె బలిష్టమైన తన బాహుదండాన్ని కేసిదానముని నోటిలోకి చొప్పించాడు. చేసి దంభోళి ప్రతిమాన కర్కశ మహోద్యద్వామదో స్తంభమున్ శుంభల్లీలనఘారివా నిరదముల్చు నంబులైరాలగా గంభీరంబున కుక్షిలో జొనిపి వీకన్ వృద్ధి పొందింపుచొన్ కుంభించెన్ పవనంబు పిక్కటిల్ల తత్కుక్షిన్ నరేంద్రోత్తమా అని సుఖబ్రహ్మ చెప్తున్నారు పరీక్షణ్ మహారాజుకి. ఎందుకంటే మనం మొట్టమొదటి ప్రధానమైన విషయాన్ని మర్చిపోకూడదు. ఈ భాగవతం ప్రారంభమైందే పరీక్షణ్ మహారాజుకి 7 రోజుల్లో భాగవతంతో చెప్పి భాగవతం చెప్పడం, 7వ రోజున అతను తక్షకుడి విషాగ్ని జ్వాలల వలన మరణిస్తాడనే శాపం ఉండడంతో సుఖబ్రహ్మ స్వయంగా వచ్చి భాగవతం చెప్తున్నాడు. ఆ భాగవతంలో చెప్తున్నప్పుడు అప్పుడప్పుడు పరీక్షణ్ మహారాజుని సంబోధిస్తూ ఉంటారు. ఓ రాజశ్రేష్ఠుడైన పరీక్షణ్ మహారాజా అంటున్నారు సుఖబ్రహ్మ. అఘాసుర సంహారి అయిన శ్రీకృష్ణుడు వజ్రాయుధం వలె కఠినమైన పైకి తాచబడిన స్తంభం వంటి తన ఎడమి చేతిని రాక్షసుని దంతాలు చూర్ణమై రాలిపోయేటట్లు వాని కడుపులోనికి చొప్పించాడు చెయ్యిని. అలా చొప్పించిన చేతిని ఉత్సాహంతో పెంచాడు. ఆ దానవుని ప్రాణవాయువుని నిరోధించాడు. ఇలా కృష్ణుడు చేసినందువల్ల పొట్టలో గాలి వెలుపలికి వెడలక నిలిచిపోయింది. రాక్షసుని దేహంపై చెమటలు పట్టాయి, కనుగుడ్లు బయటకు వచ్చాయి. తన మాయలు చెడిపోయి తన్నుకుంటూ రూపుకుంటూ కేసి నేలపైన కూలిపోయాడు. ఓ రాజా, అలా అశ్వాసురుని కడుపులో కృష్ణుని బాహు పెరిగి పెరిగి పట్టకపోవడంతో దాని కడుపు దోసపండు వలె 2 ముక్కలుగా కూలిపోయింది. నలినాక్షుడు లీలాగతి విలయం పొందించినట్లు వీరావేసిన్ ఫలలాసిన్ జగదభినవ బలరాసిన్ విజిత చక్రపాసిం కేసిన్. ఆ పద్మనేత్రుడైన శ్రీకృష్ణుడు వీరావేశి మాంసాసనుడు, ఆనాటి లోకంలో నూతన శక్తి రాశిగా ఉన్నవాడు, ఆయన ఇంద్రవరుణులను కూడా ఓడించిన వాడైన కేశిరాక్షసుణ్ణి అలవోకగా సంహరించాడు. ఆ ఆనంద సమయంలో దేవతలు పూలవాన కురిపించారు, శ్రీకృష్ణుని మహిమలను కొనియాడారు. అప్పుడు విష్ణుభక్తి విశారదుడైన నారదుడు వచ్చి కృష్ణుని దర్శనం చేసుకుని స్తుతిస్తున్నాడు. జగదీశ యోగీశ సర్వభూతాధార, జగదీశ యోగీశ సర్వభూతాధార, సకల సంపూర్ణ ఈశ్వర మహాత్మా, కాష్టగత జ్యోతి కైవడి, నిఖిల భూతంబులందు ఒకడివై తనరు నీవు, సద్గూఢుండవు గుహాశయుండవు, సాక్షివి నీయంత వాడవై నీవు, మాయకూడి కల్పింతువు గుణములన్ వానిచే పుట్టించి రక్షించి పొలియచేయు, ఈ ప్రపంచమెల్లా ఇట్టిని విప్పుడు రాజమూర్తులైన రాక్షసులను సంహరించి భూమి చక్రంబు రక్షింప అవతరించిన వాడవయ్య కృష్ణ. ఓ జగదీశ్వర, అచింత్య ప్రభావం గల యోగేశ్వర, అఖిల ప్రాణులకు ఆధారమైన వాడా, అంతటా నిండిన మహానుభావ, సర్వనియామక, కట్టెలో నిక్షిప్తమై ఉన్న అగ్నివలే సమస్త ప్రాణులలో ప్రవేశించి ఎలాంటి వికారాలు లేక ఏకరూపుడవై విరాజిల్లుతున్నావు.
ప్రాణుల హృదయ గుహలలో గూఢంగా ఉన్నావు. జీవులు చేసే పనులకు సాక్షీభూతుడవు నువ్వు. నీవు సర్వస్వతంత్రుడవు. నీకు అధీనమైన మాయాశక్తితో కూడి సత్వరజస్తమో గుణాలను కల్పిస్తావు. ఆ త్రిగుణాల చేత బ్రహ్మ విష్ణు రుద్రరూపుడువై జగత్తును సృష్టిస్తున్నావు, రక్షిస్తున్నావు, సంహరిస్తున్నావు. ఇలాంటి నీవు నేడు రాజుల ఆకారాలు ధరించి ఉండే రాక్షసులను సంహరించి ఈ భూమండలాన్ని కాపాడడానికి వచ్చావు. కృష్ణా నీవొనరింపు కార్యములు, కృష్ణా నీవొనరించు కార్యములు లెక్కింపన్ సమర్థుండే వర్ధిష్ణుండైన విధాత మూడు గుణముల్ దీపించు లోపించు రోచిష్ణుత్వంబునముండు నీ వలన నిస్సీమంబు నీ రూపు నిన్ విష్ణున్ జిష్ణు సహిష్ణున్ ఈసున్ అమితున్ విశ్వేశ్వరున్ మృక్కెదన్. వర్ధనశీలుడైన విధాత కూడా నీవు చేసే ఘనకార్యాలను లెక్కించలేడు. నీ వలనే సత్వరజస్తమో గుణాలు మూడు పుడతాయి, వృద్ధి పొందుతాయి, నశిస్తాయి. నీ రూపం మేరలేనిది, సర్వవ్యాపివి, జయశీలివి, సహనశీలివి, పరమేశ్వరుడివి, ప్రమాదరహితుడవి, ప్రపంచ నియామకుడవు అయిన నీకు నేను నమస్కరిస్తున్నాను అని నమస్కరించి ఆయన నిష్క్రమించాడు నారదుడు. ఇలా జరుగుతుంటే వాళ్ళు ఒకనాడు పశువులను తోలుకుని అడవికి వెళ్ళారు. అక్కడ పశువులకు మేపుకుంటూ దాగుడు మూత లాంటి దొంగ రక్షకుడు అనే ఆట ఆడడం ప్రారంభిస్తుంటే వ్యోముడు అనే రాక్షసుడు అక్కడికి ప్రవేశించాడు. వాడేం చేశాడు? గోపబాలురందరూ కొందరు గొర్రెలుగా, కొందరు కాపరులుగా, మరికొందరు దుస్వభావం గల దొంగలుగా ఏర్పడి కళ్ళు మూసి గంతలు కట్టుకుని దాగుడు మూతలు ఆడుతున్నారు. ఆ దొంగల్లో ఒక దొంగడగా రాక్షసుని పెద్ద కొడుకు మయుడు అనే రాక్షసుని పెద్ద కొడుకు వ్యోమాసురుడు గోపాలుడి యొక్క రూపం ధరించి వచ్చాడు. వాడు అడ్డులేని దొంగతనంతో ఆటల్లో గొర్రెలుగా నటిస్తున్న గొల్లపిల్లల్లో కొంతమందిని తప్ప మిగిలిన అందరినీ మెల్లమెల్లగా ఆ కొండ గుహలోనికి తీసుకెళ్ళిపోయాడు. సర్వాంతర్యామి సర్వజ్ఞుడు అయినటువంటి శ్రీకృష్ణుడు ఇది గ్రహించాడు. వీరుడు మాధవులండఖిల వేది నిశాచర భేది నవ్వుతున్ ఔర నిశాట దొంగతనమచ్చుపడెన్ నెరదొంగ చౌదు నెరదొంగవవుదు నా ఆభీరుల నెల్ల శైల గుహ పెట్టితివి చిక్కిన వారి నిన్పెట్టరా రార అటంచు పట్టె మృగరాజు వృకాక్ష పట్టు కైవడిన్. ఆ రాక్షసాంతకుడైన శ్రీకృష్ణుడు, మహావీరుడు అయిన శ్రీకృష్ణుడు, ఓరి రాక్షస, నీ దొంగతనం బయటపడిపోయింది, భలే దొంగవులే, ఇంకా మిగతా వాళ్ళను కూడా ఎంతోమంది బాలకులను బంధించావు, మిగిలిన వారు కూడా పట్టుకుందువు కానీ రా అంటూ సింహం తోడేళ్ళను పట్టుకున్నట్టు వాడిని ఒడిసి పట్టుకున్నాడు. అప్పుడు పద్మనేత్రుడైన శ్రీకృష్ణుడు ఇలా ఒడిసి పట్టుకుని అతని గోపాలుని రూపం వదిలేశాడు. అతను కొండలాంటి రాక్షస రూపంతో ఉప్పొంగిపోయి మిడిసిపడ్డాడు. కానీ విడిపించుకోవడానికి బలం చాలలేదు. తన శక్తి మీద సందేహం కలిగి ఎంతగానో గుంజులాడాడు. అప్పుడు ఆకాశంలో దేవతలు ఓహో ఓహో అని జయధ్వానాలు చేస్తుండగా కృష్ణుడు ఆ వ్యోమాసురుణ్ణి సంకోచం లేకుండా సంహరించాడు. బలవంతుడైన శ్రీకృష్ణుడు ఆ భయంకర రాక్షసుని సంహరించి కొండగుహ ద్వారంలో అడ్డుగా ఉంచిన రాతిని పగిలిపోయేలా తన్నాడు. గుహలోపల చిక్కుపడిపోయి తిరుగుతూ ఉన్న గోపాలకులను కొండగుహ నుండి వెలుపలికి తీసుకుని వచ్చి గోకులానికి వెంట పెట్టుకుని వెళ్ళాడు. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.